నిన్నటిదాకా తగ్గేదే లేదన్నారు. కూల్చివేసుడే పదండి ముందుకు బుల్డోజర్తో అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆయన ఇప్పుడు సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? మరి ఇప్పటిదాకా చేపట్టిన కూల్చివేతలు జరిగిన నష్టాల సంగతేంటి? బాధితుల ప్రశ్నలకు కన్నీళ్లకు హైడ్రా బాస్ జవాబిస్తారా? కబ్జా రాయిళ్ల చెర నుంచి చెరువులను విడిపిస్తూ అడ్డగోలుగా కట్టిన అక్రమ నిర్మాణాలపై జేసీబీలతో ఉక్కుపాదం మోపుతూ నానా హంగామా చేసిన హైడ్రా ఇప్పుడు యూటర్న్ తీసుకుందా? 2024 జులై కంటే ముందే అనుమతి తీసుకుని నిర్మించిన కట్టడాలను కూల్చబోమని కొత్త రాగం అందుకున్నారు హైడ్రా బాస్ రంగనాథ్. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే గనక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే గనక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి హైడ్రా దాడుల్లో సొంత గూడు చెదిరిపోయిన తమలాంటి మధ్యతరగతి పేదల మాటేంటి సార్ అని రంగనాథిని అడుగుతున్నారు బాధితులు. కోట్లల్లో అప్పులు చేసి నిర్మించిన తమ కలల మేడలు హైడ్రా బుల్డోజర్ దెబ్బకు కూలిపోవడంతో బిల్డర్లు ఇప్పుడు రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఆ శిథిలాల్లోనే తమ జీవన చిత్రాన్ని వెతుక్కుంటున్నారు. జులై కంటే ముందే తమకు అన్ని అనుమతులు ఉన్నా తమ ఇళ్లు అపార్ట్మెంట్లు ఎందుకు కూల్చేశారు అని వాళ్ళు రంగనాథ్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానికన్నా ముందే మాకు పర్మిషన్స్ ఉన్నాయి. మేము బయట నుంచి ₹2, ₹3 వడ్డీలకు తీసుకొచ్చి పెట్టినాము. ఇది రిమాలేషన్ చేసారు కాబట్టి మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇంటి దగ్గరకు వచ్చి. దీనికి కాంపన్సేషన్ ఏదన్నా ఇవ్వాలి, ప్లస్ మళ్ళీ కట్టుకోవడం కూడా మీరు మాకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. గతంలో ఎలాంటి డెడ్ లైన్ లేకుండానే పేదలు మధ్యతరగతి నివాసాలపై బుల్డోజర్లతో దండయాత్ర చేసిన హైడ్రా ఇప్పుడు జులై 2024 అంటూ డేటు పెట్టడంపై డౌట్లు వ్యక్తం చేస్తున్నారు నేతలు, బాధితులు. జులై కంటే ముందే అనుమతులు ఉన్న నివాస స్థలాలను హైడ్రా ఎందుకోసం కూల్చింది, ఎవరి కోసం కూల్చింది అని డౌట్ నెంబర్ 1ని తెరపైకి తెచ్చారు బాధితులు. డౌట్ నెంబర్ 2, కూల్చివేసిన ప్రాంతాల్లో ఆల్రెడీ అనుమతులు ఉన్నవాళ్లు మళ్లీ ఇల్లు కట్టుకోవచ్చా అనే దానిపై హైడ్రా స్పష్టత ఇవ్వలేదు. డౌట్ నెంబర్ 3, తప్పు చేశామన్న భావనతోనే హైడ్రా యూటర్న్ తీసుకుందా? డౌట్ నెంబర్ 4, బాధితులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? డౌట్ నెంబర్ 5, చెరువుల దగ్గర అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన ప్రాంతాల్లో శిథిలాలను తొలగించి చెరువుల సుందరీకరణ చేపడతామన్న హైడ్రా 6 నెలలైనా ఆ పని ఎందుకు చేయలేకపోయింది? డౌట్ నెంబర్ 6, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలకు ఏదైనా జీవో ఆధారం ఉందా? డౌట్ నెంబర్ 7, హైడ్రా విధి విధానాలను ఎప్పుడు పడితే అప్పుడు మార్చేసేందుకు హైడ్రా కమిషనర్ కోసం ప్రత్యేక చట్టం ఏదైనా తెచ్చారా? డౌట్ నెంబర్ 8, నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై పెట్టిన క్రిమినల్ కేసులను కూడా హైడ్రా ఉపసంహరించుకుంటుందా? ఇవన్నీ బాధితులు వేస్తున్న ప్రశ్నలు. యూటర్న్ కమెంట్లు చేసిన హైడ్రా బాస్కి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందంటున్నారు బాధితులు, నేతలు. వాళ్ల ప్రశ్నలకు రంగనాథ్ ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూడాలి.